హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో చాలా మంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లో వస్తుంది. దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. ఈ వీడియో కానీ చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా మేబీ యూజ్ అవ్వచ్చు. అండ్ మీలో ఇంకా ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలనుకుంటున్నానంటే మీకు మీ వ్యక్తికి మధ్యలో ఉన్న థర్డ్ పర్సన్‌ని ఇప్పుడు మీ వ్యక్తి విడిచిపెట్టేసే అవకాశం ఉందా? అట్‌లీస్ట్ వాళ్ళేంటంటే అలాంటి ప్రయత్నాలైనా ఇప్పుడు చేస్తారా? అసలు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి? వాళ్ళ మధ్యలో సిట్యుయేషన్స్ ఏంటి? అట్‌లీస్ట్ వాళ్ళ ఇన్‌ఫ్లూయెన్స్‌లో ఉండడమైనా మానేస్తారా? ఇలా అయితే ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. ఎందుకంటే థర్డ్ పర్సన్ గురించి రీడింగ్ చేసి చాలా రోజులవుతున్నట్టు నాకనిపించింది. బేసిక్‌గా ఇలాంటి ఒక రీడింగ్ చేస్తే మీలో చాలా మందికి యూజ్ అవుతుందని నాకైతే అనిపించింది. అందుకే చేస్తున్నాను. ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి కైనైట్ వాండ్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి అమెజానైట్ రాక్ క్రిస్టల్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి టైగర్ ఐ పామ్ స్టోన్ ఉంది. మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ వన్, ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ కైనైట్ వాండ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. చూద్దాం అసలు. మీకు మీ వ్యక్తికి మధ్యలో ఉన్న థర్డ్ పర్సన్‌ని ఇప్పుడు మీ పర్సన్ విడిచిపెట్టేసే ఛాన్సెస్ ఉన్నాయా? అసలు వాళ్ళకేమనిపిస్తుంది? అట్‌లీస్ట్ వాళ్ళ ఇన్‌ఫ్లూయెన్స్ నుంచైనా బయటకొస్తారా? అసలేంటి పరిస్థితి చూద్దాం. ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే మీ పర్సన్‌కి ఈ థర్డ్ పర్సన్ బాగా కనెక్ట్ అయ్యారండి. ఆర్ అట్‌లీస్ట్ మీ పర్సనే ఈ థర్డ్ పర్సన్ కనెక్ట్ అయ్యారు. దానికి రీజన్ ఏంటంటే ఇద్దరి మధ్యలో కూడా సిమిలారిటీస్ ఉన్నాయి. ఇద్దరు కూడా ఒకే టైప్‌లో థింక్ చేయడం కానీ, ఇద్దరి లైఫ్‌లో కూడా ఒకే టైప్ సిట్యుయేషన్స్ ఉండడం కానీ, అలాంటివేవో నాకు కనిపిస్తున్నాయి. మోస్ట్‌లీ ఇదేంటంటే ఒక లవ్ రిలేషన్‌షిప్పే అవ్వాలని రూల్ అయితే లేదు. అంటే వీళ్ళెవరైనా కూడా అవ్వచ్చు. ఫ్యామిలీ మెంబర్స్ కూడా అవ్వచ్చండి. ఆర్ ఫ్రెండ్స్ అయినా కూడా అవ్వచ్చు. ఈవెన్ సేమ్ జెండర్ వాళ్ళు కూడా అవ్వచ్చు. అంటే నేను క్లియర్‌గా చెప్తున్నాను కదా! ఈ పర్సన్‌కి మీ పర్సన్ ఎలా కనెక్ట్ అయ్యారంటే ఇద్దరు కూడా సేమ్ వేలో థింక్ చేస్తారు. ఇద్దరు కూడా సిట్యుయేషన్స్‌ని సేమ్ వేలో హ్యాండిల్ చేస్తారనమాట. ఆ టైపు. అందుకే కనెక్షన్ అయితే ఏర్పడింది. ఈవెన్ అంటే మీ పర్సన్ వీళ్ళకి కనెక్ట్ అయినప్పుడు, వీళ్ళు చెప్తుంది వింటున్నప్పుడు, లేకపోతే వీళ్ళతోని ఇంతగా ఇన్వాల్వ్ అయినప్పుడు కూడా మీ పర్సన్ ఇది రాంగ్ అనుకోలేదండి. వాళ్ళేంటంటే ఆలోచించలేదు. ఇది గుడ్డా? బ్యాడా? అంటే వీళ్ళతో మనం ఇలా కనెక్ట్ అయితే మనకి బ్యాడ్ జరుగుతుందా? లేకపోతే వీళ్ళ ఇన్‌ఫ్లూయెన్స్ అనేది మన లైఫ్‌ని ఎలా చేంజ్ చేస్తుంది? ఇలా ఏం ఆలోచించలేదండి. క్లియర్ కట్‌గా అంటే జస్ట్ ఒక చైల్డ్ లైక్ ఎనర్జీ అనేది వీళ్ళ వైపు డ్రాగ్ చేసింది. ఈవెన్ ఆ పర్సన్స్ కూడా అంతేనండి. వాళ్ళు కూడా అలానే అనుకున్నారు. వీళ్ళెవరో కానీ మనలానే ఉన్నారు. ఆర్ మన టైపే. ప్రాబ్లమ్ ఏం లేదు. ఇద్దరికీ కూడా వైబ్స్ మ్యాచ్ అవుతాయి. ఈవెన్ వీళ్ళేంటంటే మనం చెప్పిన మాట కూడా వింటారు. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు సేమ్ టైప్ అనుకోండి. ఎలా అయినా సెట్ అయిపోతారు. అదే ఇద్దరు డిఫరెంట్ అయితేనే కొంచెం పర్సనాలిటీస్ దగ్గర క్లాషెస్ అనేవి వస్తుంటాయి. వీళ్ళకి ఆ ప్రాబ్లమ్ లేదండి. అందుకే మీ పర్సన్ ఏంటంటే వాళ్ళ ప్రయారిటీస్ తెలుసుకోకుండా ఈ థర్డ్ పర్సన్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం కానీ, థర్డ్ పర్సన్ విషయంలోనేంటంటే ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వడం కానీ చేశారు. అంటే మేబీ మీ ఇద్దరికి మధ్యలో పర్సనాలిటీ డిఫరెన్సెస్ ఉండొచ్చు. మీరు కొంచెం వేరే టైప్ అవ్వచ్చు. మీ పర్సన్ వేరే టైప్ అవ్వచ్చు. దానివల్ల ఇద్దరి మధ్యలో ఏంటంటే థింగ్స్ అనేవి కాంప్లికేట్ అయిపోవడం అండ్ ఈ థర్డ్ పర్సన్‌కి ఎక్కువ ఛాన్స్ రావడం జరిగింది. అలా అని చెప్పి చెప్పాను కదా! థర్డ్ పర్సన్ ఏంటంటే ఒక కేటగిరీయే అవ్వాలని రూల్ ఏం లేదండి. ఎవరైనా కూడా అవ్వచ్చు. బట్ మోస్ట్‌లీ వీళ్ళు అంటే మీ పర్సన్ ప్రయారిటీస్ తెలుసుకోకపోవడానికి రీజన్ మాత్రం అంటే ఇద్దరు సేమ్ టైప్ అవ్వడమే. అండ్ మీ ఇద్దరి మధ్యలో కూడా క్లియర్‌గా డిఫరెన్సెస్ ఉండడం. లైక్ ఏంటంటే పర్సనాలిటీస్ అనేవి డిఫరెంట్ అండి. అందుకే అంటే మీ పర్సన్ ఇప్పుడు కూడా ఏంటంటే మోస్ట్‌లీ ఆలోచిస్తున్నారు. అంటే వీళ్ళు చేస్తుంది కరెక్టేనా? వీళ్ళు ఓన్ వేలోని థింక్ చేసే థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తున్నారా? లేకపోతే ఈ థర్డ్ పర్సన్ చెప్పిన దాని ప్రకారం మూవ్ అవుతున్నారా? ఎందుకంటే మీ పర్సన్ అలా అని చెప్పి థర్డ్ పర్సన్ చెప్పిందే వినేసి అంటే బ్లైండ్‌గా ఫాలో అయ్యే టైప్ కాదండి. వాళ్ళకి కూడా అది కరెక్ట్ అనిపిస్తేనే ఫాలో అవుతారు. ఈ పర్సన్‌కి ఇగో కూడా ఎక్కువే. ఐ మీన్ మీ పర్సన్‌కి. దానివల్ల ఏంటంటే ఎవరికో సరెండర్ అయిపోయి థింగ్స్‌ని మనం హ్యాండిల్ చేస్తున్నాము
అనే వేలో కాకుండా మనకు కూడా అది అనిపించింది. ఆ పర్సన్ కూడా అదే చెప్పారు. సో, ఆటోమేటిక్‌గా చేస్తున్నాం. అలాంటి ఒక మైండ్ సెట్ అండి. దానివల్లే ఇక్కడేంటంటే ఈవెన్ పాస్ట్‌లో మీ ఇద్దరి మధ్యలో అంటే ఒక కనెక్షన్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళేంటంటే మీకంటే గూడా థర్డ్ పర్సన్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. మరి ఇంకేం లేదండి. వాళ్ళు ఆలోచించినప్పుడు వాళ్ళకే కరెక్ట్ అనిపిస్తుంది. ఆర్ వాళ్ళే ఇదంతా చేస్తున్నారని ఫీల్ అవుతున్నారు. సో, ఈ థర్డ్ పర్సన్ ఏంటంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. సో, అక్కడి వరకే వాళ్ళ రోల్ ఉంది కాబట్టి నేచురల్‌గానే అంతా జరుగుతుంది అనే ఫీలింగ్‌లో ఉన్నారండి. కాకపోతే అప్పుడప్పుడు రియాలిటీ అనేది కొంత హిట్ చేస్తుంటది కదా! అలాంటి టైంలో చెక్ చేసుకుంటున్నారు. మనం ఎంతవరకు కరెక్ట్ చేస్తున్నాం, మనం ఎంతవరకు రాంగ్ చేస్తున్నాం, ఇలా ఆలోచిస్తున్నారండి. ఏదైనా సరే ఒకటి మాత్రం నిజమండి. అలా అని చెప్పి ఈ థర్డ్ పర్సన్‌కి ఎక్కువ ఛాన్సెస్ ఇచ్చేస్తారని అనుకోవద్దు. ఎందుకంటే మీ పర్సన్‌కి ఇగో ఉంది కదా! సో, దానివల్ల అలా అని చెప్పి వాళ్ళు ఆ క్రెడిట్ తీసుకుంటే మీ పర్సన్ ఏంటంటే అది యాక్సెప్ట్ చేయలేరండి. మీ పర్సన్‌కి ఇండివిడ్యుయాలిటీ ఉంది. సో, దాని ప్రకారమే వాళ్ళు థింగ్స్‌ని సెటిల్ చేస్తారు కాబట్టి వాళ్ళకే ఆ క్రెడిట్ అనేది దక్కాలి. అంతేకాని థర్డ్ పర్సన్‌కి అది అంటే ఉండకూడదు అని చెప్పి కూడా వాళ్ళేంటంటే ఆలోచించే టైపు. సో, ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. మీ పర్సన్ థర్డ్ పర్సన్‌కి ఎంత కనెక్ట్ అవుతున్నా, థర్డ్ పర్సన్‌తో ఎంత మాట్లాడుతున్నా సరే, వాళ్ళ లిమిట్స్ ఏంటో వాళ్ళకి తెలుసు. సో, ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఎక్కడ ఎలా హ్యాండిల్ చేయాలనేది కూడా తెలుసు. అంటే మోస్ట్‌లీ థర్డ్ పర్సన్‌కి ఎక్కువ ఛాన్స్ ఇచ్చేస్తారని అనుకోవద్దు. ఇద్దరి మధ్యలో ఉండే కనెక్షన్ వేరు, థింగ్స్‌ని హ్యాండిల్ చేయడం వేరు. సో, మీ పర్సన్ ఏంటంటే ఈ థర్డ్ పర్సన్‌ని అంటే విడిచిపెట్టేయలేరండి ఫస్టు. ఎందుకంటే ఇద్దరు సేమ్ టైప్ కాబట్టి అంత ఈజీగా విడిచిపెట్టేయడం అనేది జరగదు. బట్ మోస్ట్‌లీ అంటే కమ్యూనికేషన్‌లోని చేంజెస్ అనేవి ఉంటాయండి. మరి ఇద్దరు అంటే అంత ప్యాషనేట్‌గా ఒకళ్ళంటే ఒకళ్ళు ఇంకా ఇంట్రెస్ట్ చూపించేసి బాగా కనెక్ట్ అయిపోయి, ఇద్దరు కూడా కొన్ని డెసిషన్స్ తీసుకొని అంత ఇక్కడ లేదండి. అంత డీప్‌గా అయితే ఈ రిలేషన్‌షిప్ వెళ్ళదు. దానికి రీజన్ ఏంటంటే ఇద్దరు వ్యక్తులు ఒకలాంటి వాళ్ళయినప్పటికీ కూడా మరి ఇద్దరికీ కూడా ఒకలాంటి ఇగోయే ఉంటది కదా! కొన్ని విషయాల్లోనేంటంటే ఇద్దరికీ కూడా సిమిలర్ పర్సనాలిటీస్ ఉంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయండి. అది అంటే ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్. సో, అలాంటివి కూడా ఇక్కడ జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. దానివల్ల కూడా మీ పర్సన్ ఏంటంటే మళ్ళీ మళ్ళీ అంటే ఈ పర్సన్‌తో ట్రావెల్ అవ్వడం కానీ, వీళ్ళ మాట వినడం కానీ చేస్తున్నారా అని టైమ్ టు టైమ్ చెక్ చేసుకుంటూనే ఉంటారు. మేబీ పాస్ట్‌లో ఏంటంటే ఇన్‌స్టంట్‌గా కనెక్షన్ ఫార్మ్ అవ్వడం వల్ల కొన్ని వాళ్ళు థింక్ చేయలేదండి. ఆ టైంలో వాళ్ళకి కూడా అంటే ఇదే కరెక్ట్ అనిపించి చేశారనే ఒక ఫీల్‌లో ఉన్నారు. కానీ వచ్చే రోజుల్లో మాత్రం సిట్యుయేషన్స్ అలా ఉండవు. ఇద్దరి మధ్యలో కూడా అంటే కొన్ని చెక్ చేసుకుంటూ ఉంటారు. మీ పర్సన్ అయితే మాత్రం వాళ్ళ గురించి నేను మాట్లాడను. సో, అలా చెక్ చేసుకుంటున్నప్పుడు ఇద్దరి మధ్యలో కూడా థింగ్స్ అనేవి కానీ అంత వర్కౌట్ అవ్వకపోతే కొంత దూరంగా ఉంటారండి. కంప్లీట్‌గా కట్ చేసేస్తారని నేనైతే ఇప్పట్లో మీకు చెప్పలేను. ఎందుకంటే వాళ్ళ కరెంట్ ఎనర్జీస్ ప్రకారం ఇప్పట్లో అంటే కట్ చేసేసి అంటే ఏదో ఎవరి దారి వాళ్ళు చూసుకునేటట్టు నాకైతే అనిపించట్లేదు. కాకపోతే వచ్చే రోజుల్లోనేంటంటే కొన్ని విషయాల్లోని ఇద్దరికీ కూడా వైబ్స్ మ్యాచ్ అవ్వట్లేదు. ఆర్ కొన్ని విషయాలు అంటే వీళ్ళకి చెప్పడం వల్ల ప్రాబ్లమ్సే వస్తున్నాయి. ఆర్ వీళ్ళు అంటే ప్రాపర్‌గా థింక్ చేయలేకపోతున్నారు. వీళ్ళ ఎబిలిటీస్ అనేవి తగ్గిపోతున్నాయి. వాళ్ళ మీద ఎక్కువ డిపెండ్ అయిపోతున్నారు అనే ఫీలింగ్స్ క్రియేట్ అయ్యి కొంత దూరం మాత్రం ఉండొచ్చండి. అలాంటి దగ్గరలో ఏంటంటే ఈ పర్సన్‌కి, ఆ పర్సన్‌కి మధ్యలో వైబ్స్ మ్యాచ్ అవ్వకపోవచ్చు. ఇలాంటి సిట్యుయేషన్స్ నాకు కనిపిస్తున్నాయి. కానీ కంప్లీట్‌గా కట్ చేసేస్తారని అనుకోవడానికి లేదు. అలా అని చెప్పి అంత దూరం వచ్చిన తర్వాత మళ్ళీ న్యూ బిగినింగ్స్ జరిగిపోతాయేమో, మళ్ళీ కూడా థింగ్స్ వర్కౌట్ అయిపోతాయేమో అని కూడా మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ ఇది ఒక ఎమోషనల్ కనెక్షన్ కాదండి. జస్ట్ ఇన్‌స్టంట్‌గా కనెక్ట్ అయ్యారు. ఎక్కడో కానీ ఆ పాజిటివ్ వైబ్స్ అనేవి వచ్చాయి. సో, అలా పాజిటివ్ వైబ్స్ రావడం వల్ల ట్రావెల్ అవుతున్నారంతే. అండ్ పాస్ట్‌లో కానీ చూసుకున్నట్టయితే డెఫినిట్‌గా వీళ్ళు సపోర్ట్ చేశారండి. ఐ మీన్ థర్డ్ పర్సన్స్ బాగా సపోర్ట్ చేశారు మీ పర్సన్‌ని. సో, ఆ కనెక్షన్ వల్ల వీళ్ళేంటంటే ట్రావెల్ అవుతున్నారు. బట్ కొన్ని సార్లు మాత్రం అబ్జర్వ్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడడం, అంటే కొంత సిట్యుయేషన్స్‌ని కేర్‌ఫుల్‌గా హ్యాండిల్ చేయడం అయితే మీ పర్సన్ చేస్తున్నారండి. మీ పర్సన్ ఏమి అంత సింపుల్ పర్సన్ కాదు. ఎవరిని అంత ఈజీగా ట్రస్ట్ చేసేసి, అంత ఈజీగా ఛాన్స్ ఇచ్చే టైప్ కాదు. ఈవెన్ వైబ్స్ మ్యాచ్ అయినా సరే అంటే ఎవరి లిమిట్స్‌లో వాళ్ళు ఉండాలి అనుకునే టైప్ అండి. సో, థింగ్స్‌నైతే కేర్‌ఫుల్‌గానే హ్యాండిల్ చేస్తారు కాబట్టి మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. అలా అని చెప్పి ఈ రిలేషన్‌షిప్ డీప్ అయిపోతదని కూడా మీరు ఓవర్ థింక్ చేయాల్సిన అవసరం కూడా లేదండి. ఇదేమీ డీప్ అయిపోదు. మీ పర్సన్‌కి కరెక్ట్‌గా ఎక్కడ బ్రేక్ వేయాలో తెలుసండి. సో, మీరేంటంటే వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ఈ కార్డ్స్‌లో అలాంటి ఒక ఎనర్జీ ఉంది. ఆఫ్‌కోర్స్ ఇప్పుడు సిట్యుయేషన్స్ అనేవి ఎలా ఉన్నా వాళ్ళ వైపే టైం నడుస్తుంది. లైక్ థర్డ్ పర్సన్స్ ఏంటంటే ఎక్కువ ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తున్నారు. ఆ థర్డ్ పర్సన్స్ ఏంటంటే ఎక్కువ ఛాన్సెస్ తీసుకుంటున్నారు అని మీరు అనుకుంటున్నా, ఆ ఎక్కువ ఛాన్సెస్ తీసుకుంటుందయితే థర్డ్ పర్సన్ కాదండి. మీ పర్సనే. యాక్చువల్‌గా మీ పర్సనే అలా నేచురల్‌గా రియాక్ట్ అవుతున్నారని కూడా చెప్పొచ్చు. సో, వచ్చే రోజుల్లోనేంటంటే ఇది మీకు క్లియర్‌గా అర్థమవుతదండి. ఇక్కడ మీ పర్సనే ఇదంతా హ్యాండిల్ చేస్తున్నారు. వాళ్ళు కాదు అని. అసలింకా చూద్దాం మరి ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో.
పాస్ట్‌లో ఏంటంటే మీ పర్సన్ మీకు బాగా సపోర్ట్ చేశారండి. మీ ఇద్దరి మధ్యలో ఆ లవ్ కానీ, కనెక్షన్ కానీ చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తుంది. ఒకళ్ళంటే ఒకళ్ళకి ఆ ఇంట్రెస్ట్ కూడా మ్యూచువల్‌లా అనిపిస్తుంది. బట్ మీ పర్సన్ ఏంటంటే మీకు చాలా అటెన్షన్ ఇచ్చారండి. సో, సడెన్‌గా అది ఎందుకో కానీ డ్రాప్ అయింది. సో, ఇలా డ్రాప్ అవ్వడానికి రీజన్ ఏంటంటే థర్డ్ పర్సన్ అని మీరైతే స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ అంటే ఇదంతా జరగడానికి థర్డ్ పర్సన్ అయితే రీజన్ కాదు. మీ పర్సనే. మీ పర్సన్‌కేంటంటే ఎవరిని ఎలా హ్యాండిల్ చేయాలి, ఎవరిని ఎక్కడ పెట్టాలనేది తెలుసండి. అంటే ఈవెన్ నేను క్లియర్‌గా చెప్తున్నాను. ఇక్కడ థర్డ్ పర్సన్ ఎవరో అంటే బయటకి మాట్లాడడం వల్లనో, లేకపోతే వాళ్ళతో ఉన్న సిట్యుయేషన్స్ వల్లనో మీరిలా డిసైడ్ అవ్వచ్చు కానీ, బట్ నార్మల్‌గా ఇక్కడేంటంటే మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఈ పర్సన్ ఏంటంటే ఎవరికైనా బాగా అటాచ్ అయిపోతున్నప్పుడు, లేకపోతే అటెన్షన్ అనేది ఎక్కువ ఇస్తున్నారు. లైక్ రిలేషన్‌షిప్‌లో అంటే ఇంకా డీప్ అయిపోతుంది అనే ఫీలింగ్ వచ్చినప్పుడు వాళ్ళకి వాళ్ళే నేచురల్‌గా స్లో అయిపోతారండి. ఆ టైప్. ఎందుకంటే ఎదుటి వ్యక్తులకి ఎక్కువ ఛాన్స్ ఇస్తే వీళ్ళు సఫర్ అవుతారు. వీళ్ళ ప్రయారిటీస్ అనేవి తగ్గిపోతాయి అనే ఆ ఫియర్ మాత్రం మీ పర్సన్‌కి చాలా ఉంది. ప్లస్ ఇగో కూడా ఉందండి. దానివల్ల వాళ్ళేంటంటే ఎదుటి వ్యక్తుల్ని అంత ఈజీగా విన్ అవ్వనివ్వరు. ఆర్ ఎదుటి వ్యక్తులకి ఆ సాటిస్ఫాక్షన్ అనేది అంత ఈజీగా దొరికేలా చేయరు. సో, బేసిక్‌గా ఇక్కడ నేను చెప్పేదేంటంటే మీ పర్సన్ మీద మీరు ఎక్స్‌పెక్టేషన్స్ తగ్గించుకోండి. రియాలిటీలోని మీ పర్సన్ ఏంటో మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఆఫ్‌కోర్స్ మీ పర్సన్ గురించి మీకు తెలియవచ్చు. బట్ తెలియడం వేరు, యాక్సెప్ట్ చేయడం వేరు. సో, మీ పర్సన్ గురించి మీరు అర్థం చేసుకొని, యాక్సెప్ట్ చేసి, దాని ప్రకారం మూవ్ అయితే, ఇక్కడ థర్డ్ పర్సన్ అనేవాళ్ళు ఇంత అంటే బిగ్ రీజన్ లాగా మీకనిపించరు. ఏదైనా సరే ఇక్కడేంటంటే, మీ పర్సన్ ఒకప్పుడు మీ విషయంలో పెట్టినంత ఎఫర్ట్స్ అయితే ఇప్పుడు పెట్టట్లేదండి. ఇది ఫ్యాక్ట్ అండి. ఈవెన్ థర్డ్ పర్సన్ ఇక్కడ ఎంత కీ రోల్ ప్లే చేస్తున్నా సరే, థర్డ్ పర్సన్‌ని బ్లేమ్ చేయడానికైతే లేదు. మీ పర్సన్‌నే మీరు బ్లేమ్ చేయాలి. ఎందుకంటే, మీ పర్సన్ ఇప్పుడు మీరేంటో తెలుసు. తెలిసినప్పుడు వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేయాలి. బట్ అదంతా చేయకుండా ఇక్కడేంటంటే, మీకలా థర్డ్ పర్సన్ మీద ఒక రాంగ్ ఇంప్రెషన్ వచ్చేలా చేస్తున్నారు అంటే మరి మీరే అర్థం చేసుకోవాలండి. ఈ పర్సన్స్ ఎలాంటి వాళ్ళో. అంటే ఆఫ్‌కోర్స్ ఇదంతా మీకు తెలుసు. బట్ మీరే యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేరు. ఎందుకంటే పాస్ట్‌లో మీ రిలేషన్‌షిప్ బావుంది. సో, ఇప్పుడెందుకు బాలేదు? సో, ఈ థర్డ్ పర్సనే రీజన్. ఇలానే ఆలోచిస్తున్నారు కానీ పాస్ట్‌లో ఈ రిలేషన్‌షిప్ బావుంది. చాలా వర్కౌట్ అయ్యింది అంటే ఈ పర్సన్ అంటే నేచర్ అలాంటిది. వీళ్ళేంటంటే అంత స్టేబుల్‌గా ఉండే టైప్ కాదండి. ప్లస్ అంటే మెచ్యూర్డ్‌గా థింక్ చేసే పర్సన్ కాదు. చాలా ఇమ్మెచ్యూర్ అన్నమాట. చైల్డిష్‌గా బిహేవ్ చేస్తుంటారు. సో, అది మీరేంటంటే తెలిసినా సరే ఎలా అనుకున్నారంటే, అది వాళ్ళ ఇన్నోసెన్స్ కానీ, లేకపోతే ఆ యాటిట్యూడే మీకు నచ్చి మీరేంటంటే వాళ్ళకి బాగా కనెక్ట్ అవ్వడం కానీ జరిగింది. సో, అది అంటే అన్ని సార్లు బాగోదు కదా! కొన్ని సార్లే వర్కౌట్ అవుతుందండి. రియాలిటీలోనేంటంటే ఎవరైతే మెచ్యూర్డ్‌గా ఉంటారో, ఎవరైతే కమిటెడ్‌గా ఉంటారో అలాంటి వాళ్ళే హ్యాపీ రిలేషన్‌షిప్స్‌ని బిల్డ్ చేయగలుగుతారండి. ఇలా ఉన్న వాళ్ళేంటంటే కొంచెం కాంప్లికేటెడ్‌గా ఉంటారు. ఇనీషియల్‌గా అయితే మంచిగానే అనిపిస్తారు. అంటే ఈవెన్ ట్రావెల్ అవుతున్నప్పుడు కూడా చాలా బావున్నట్టు అనిపిస్తది. కానీ స్లోగా ఇది అంటే చాలా పెయిన్‌ఫుల్‌గా అనిపించడం, ఒక స్ట్రగుల్‌లా అనిపించడం అనేది జరుగుతుంది. మీకు జరుగుతుందయితే అదే. సో, నేనొకటే చెప్తానండి. మీ పర్సన్ విషయంలో మీరు ఎక్స్‌పెక్టేషన్స్ తగ్గించుకొని, వాళ్ళు రియాలిటీ ఇదే. వాళ్ళ నేచర్ ఇదే. ఇక్కడ ఎవరు రెస్పాన్సిబుల్ కాదు. వీళ్ళే రెస్పాన్సిబుల్ అని తెలుసుకొని మీరు ఎప్పుడైతే రియాక్ట్ అవుతారో ఆర్ మీరు చేంజ్ అవ్వడానికి ట్రై చేస్తారో అప్పుడే సిట్యుయేషన్స్ అయితే బెటర్ అవుతాయండి. అదైతే నేను చెప్పగలను. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ఎమెజానైట్ రాక్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో మీకోసం ఈ రీడింగ్స్ చూద్దాం అసలు. మీకు మీ పర్సన్‌కి మధ్యలో ఉన్న థర్డ్ పర్సన్‌ని మీ పర్సన్ విడిచిపెట్టేస్తారా? ఆర్ అట్‌లీస్ట్ వాళ్ళ మాటైనా వినడం మానేస్తారా? అసలేంటి పరిస్థితి? సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీ పర్సన్ వాళ్ళ లైఫ్‌లో చాలా డిప్రెస్డ్‌గా ఉన్నప్పుడు, లేకపోతే వాళ్ళేంటంటే చాలా పెయిన్ చూస్తున్నప్పుడు, లైఫ్‌లో ఇంకా హోప్ లేదు అన్న టైంలో ఈ థర్డ్ పర్సన్స్ ఏంటంటే మీ పర్సనల్ లైఫ్‌లోకి ఎంటర్ అయ్యారండి. మోస్ట్‌లీ అంటే వాళ్ళకెలా అనిపించిందంటే ఒక కొత్త హోప్ అనేది క్రియేట్ అయింది. ఆర్ వాళ్ళు ఎలా ఫీల్ అవ్వడం స్టార్ట్ అయిందంటే వాళ్ళ క్వెషన్స్‌కి ఆన్సర్స్ అనేవి దొరికినట్టు ఫీల్ అయ్యారండి. లైక్ ఏంటంటే డెఫినిట్‌గా పాస్ట్‌లో మీ పర్సన్ అంటే సఫర్ అవుతున్నప్పుడు ఆర్ ఒక ట్రామాలో ఉన్నప్పుడు మాత్రం ఈ థర్డ్ పర్సన్స్ బాగా సపోర్ట్ చేశారు. అండ్ ఆ టైంలోనేంటంటే వీళ్ళు మోస్ట్‌లీ హీల్ అవ్వడానికి రీజన్ కూడా థర్డ్ పర్సన్ అనే చెప్పాలి. సో వీళ్ళెవరైనా కూడా అవ్వొచ్చండి. ఇదే కనెక్షన్ ఉండాలని రూల్ అయితే ఏం లేదు. బట్ ఎనీ కనెక్షన్ ఈవెన్ వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అవ్వొచ్చండి. కానీ
ఫ్యామిలీ మెంబర్స్ అయినప్పటికీ కూడా వీళ్ళు పెయిన్‌లో ఉన్నప్పుడు వీళ్ళకి సపోర్ట్ చేసింది వీళ్ళ ఫ్యామిలీ అనే ఫీలింగ్ మాత్రం చాలా స్ట్రాంగ్‌గా ఉంది. ఎందుకంటే ఆ టైంలో మీరెందుకో కానీ వాళ్ళ కోసం మరి స్టాండ్ తీసుకోలేదో, లేకపోతే వాళ్ళకి అర్థమయ్యేలాగా మీరు కన్వే చేయలేకపోయారో ఏదో జరిగింది. మీ గురించి నేను ఈ రీడింగ్‌లో ఎక్కువ మాట్లాడాలనుకోవట్లేదు. బట్ థర్డ్ పర్సన్ విషయంలో మాత్రం కనెక్షన్ అనేది ఆ రకంగానే ఫార్మ్ అయింది. మొత్తానికి అక్కడి నుంచి రిలేషన్‌షిప్ ఏంటంటే ఇంకా ఇంకా స్ట్రాంగ్ అయిపోయిందండి. యాక్చువల్‌గా వీళ్ళిద్దరి మధ్యలో ఇప్పుడున్న కనెక్షన్ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంది అని చెప్పొచ్చు. అండ్ ఇంకొకటేంటంటే మీ పర్సన్ ఈ థర్డ్ పర్సన్ దగ్గర ఒక కేర్ ఫ్రీ లైఫ్ స్టైల్‌ని లీడ్ చేస్తున్నారు. అంటే కొన్ని సిట్యుయేషన్స్‌లోనేంటంటే థర్డ్ పర్సన్స్ ఫినాన్షియల్‌గా వీళ్ళకి బాగా సపోర్ట్ చేస్తున్నారండి. ఒకవేళ ఫినాన్షియల్ సపోర్ట్ కాకపోయినా నార్మల్‌గా అయినా సరే ఇప్పుడు ఎమోషనల్ సపోర్ట్ చేయడం, లేకపోతే వీళ్ళ లైఫ్‌లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు సొల్యూషన్స్ చెప్పడం, లేకపోతే ఎలా డీల్ చేయాలో కొంత సజెషన్స్ ఇవ్వడం, లేకపోతే వాళ్ళే పర్సనల్‌గా డీల్ చేయడం లాంటివి చేస్తున్నారండి. సో, అందుకే ఇక్కడేంటంటే ఈ థర్డ్ పర్సన్ దగ్గర మీ పర్సన్ ఒక కంఫర్ట్‌కి అలవాటయిపోయారు. లైక్ ఏంటంటే వాళ్ళ దగ్గరుంటే వీళ్ళకి స్ట్రెస్ ఉండదు. వీళ్ళేంటంటే అంత హెడ్‌ఏక్ అయితే ఏం ఫేస్ చేయరు. మోస్ట్‌లీ కేర్ ఫ్రీగా ఉండొచ్చు. వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళ లైఫ్ స్టైల్ లీడ్ చేయడానికి ఛాన్స్ అనేది వాళ్ళకుంటుంది. అనే ఒక్కలాగా అయితే మాత్రం ఆలోచనలు రావడం స్టార్ట్ అయిపోయాయండి. సో, మోస్ట్‌లీ రిలేషన్‌షిప్‌లోని అంటే వీళ్ళు మీకు దూరంగా ఉంటున్నారు. మీ మాట వినట్లేదు. లేకపోతే మీ ఇద్దరి మధ్యలో సిట్యుయేషన్స్ వర్కౌట్ అవ్వట్లేదంటే దానికి రీజన్ ఒకటే. అదేంటంటే ఈ థర్డ్ పర్సన్ దగ్గర మీకంటే కూడా ఎక్కువ కంఫర్ట్ దొరుకుతుందండి. వాళ్ళిద్దరి మధ్యలో సిట్యుయేషన్స్ అనేవి ఏంటంటే బెటర్ అవుతున్నాయి. లైక్ ఏంటంటే మీ పర్సన్ థర్డ్ పర్సన్ మీద ఎక్కువ డిపెండ్ అయిపోయారన్నమాట. అది ఎలా అంటే ఫినాన్షియల్‌గా అయినా సపోర్ట్ చేస్తున్నారు. ఎమోషనల్ సపోర్ట్ అయినా దొరుకుతుంది. మొత్తానికి ఏదో కానీ ఇద్దరి మధ్యలో కూడా థింగ్స్ అయితే ఇప్పుడు చాలా బెటర్‌గా ఉన్నాయండి. సో, ఈ టైంలోనేంటంటే వాళ్ళు ఈ రిలేషన్‌షిప్‌లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? ఆర్ ఈ రిలేషన్‌షిప్ వల్ల వాళ్ళు అంటే ఎలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తారు అని ఆలోచించలేకపోతున్నారు. మోస్ట్‌లీ వాళ్ళకేంటంటే ఇదే కరెక్ట్ అనిపిస్తుంది. ఆఫ్‌కోర్స్ కొన్ని సార్లు వాళ్ళు ఫీల్ అవుతున్నారు. మేబీ అంటే ఇది టెంపరరీ సిట్యుయేషన్ ఏమో, ఇది వర్కౌట్ అవ్వదేమో, ఆర్ లాంగ్ లాస్ట్ అవ్వదేమో అంటే తెలుస్తుంది కొన్ని సార్లు, అన్ని సార్లు కాదు. బట్ ఈ పర్సన్ ఏంటంటే ప్రెజెంట్ ప్రకారమే మూవ్ అవ్వాలనుకుంటున్నారండి. ఈ విషయంలో మాత్రం వాళ్ళు చాలా బయాస్డ్‌గా ఉన్నారు. అండ్ ఇంకొకటేంటంటే, ఈ టైంలో ఈ పర్సన్‌కి ఎంత బాగా కనెక్ట్ అయిన పర్సన్స్ అయినా సరే, వాళ్ళు ఈ థర్డ్ పర్సన్ గురించి ఏమైనా బ్యాడ్‌గా చెప్పినా, థర్డ్ పర్సన్ విషయంలో ఇన్వాల్వ్ అయినా సరే, అంటే మీ పర్సన్ ఏం చేస్తారంటే, వాళ్ళెంత క్లోజ్ వ్యక్తులని కూడా చూడరండి. వాళ్ళనే దూరం పెట్టడానికి చూస్తారు. కానీ థర్డ్ పర్సన్‌ని మాత్రం కట్ చేసుకున్నంత అంటే ఛాన్స్ అయితే తీసుకోరు. ఎందుకంటే ఆ కనెక్షన్ అనేది అలా ఉందండి. మెయిన్ ఏంటంటే కనెక్షన్ అనే దానికంటే కూడా ఎక్కువ డిపెండ్ అయిపోయారు. ఆ సపోర్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంది. మరి అలా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? ఇప్పుడు ఈవెన్ వీళ్ళు మంచికే సపోర్ట్ చేసినా, చెడుకే సపోర్ట్ చేసినా సపోర్ట్ అనేది దొరుకుతుంది. సో, అక్కడ వాళ్ళకేంటంటే ఆ లోన్‌లీ ఫీలింగ్ లేదు. వీళ్ళున్నారనే ధైర్యం ఎక్కువైపోయిందండి. అందుకే ఈ పర్సన్స్ ఏంటంటే ఈ థర్డ్ పర్సన్ సపోర్ట్‌ని విడిచిపెట్టలేకపోతున్నారు. ఈవెన్ ఎవరైనా రాంగ్ అని చెప్పినా సరే వాళ్ళనే దూరం పెట్టాలి, కట్ చేయాలని చూస్తున్నారు కానీ అంటే ఈ థర్డ్ పర్సన్ విషయంలో మాత్రం ఒక స్టెప్ వెయ్యాలనుకోవట్లేదు. ఈవెన్ వచ్చే రోజుల్లో కూడా మోస్ట్‌లీ చేంజెస్ అనేవి వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తుంది కానీ, స్టిల్ మీ పర్సన్ ఏంటంటే అటెన్షన్ సీకర్ లాగా మాత్రం చేంజ్ అయిపోయారండి. ముందెలా ఉండేవారో నాకైతే తెలీదు కానీ, అంటే ఈ పర్సన్ హార్ట్‌ని విన్ అవ్వాలి. లైక్ మీ పర్సన్ హార్ట్‌ని విన్ అవ్వాలంటే, ఈ థర్డ్ పర్సన్స్ ఎలాంటి సపోర్ట్ చేస్తున్నారో మోస్ట్‌లీ అలాంటి సపోర్ట్ ఇంకెవరైనా చేస్తే మేబీ చేంజ్ అవ్వచ్చు కానీ, లేకపోతే అంత ఈజీగా చేంజ్ అవ్వరండి. సో, ఎలా అంటే మరి వాళ్ళకి సపోర్ట్ చేసి, వాళ్ళకి అంటే ఇంత చేస్తే మేబీ చేంజ్ అవ్వొచ్చండి. లేకపోతే మాత్రం కొంచెం కష్టమే. అదైతే నేను చెప్పగలను. ఎందుకంటే మీ పర్సన్ బేసిక్‌గా చేంజ్ అయ్యే టైప్ కాదు. వాళ్ళ కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చే టైప్ కాదు. ఈవెన్ కంఫర్ట్ జోన్‌ని విడిచిపెట్టేసి బయటకి రావాలన్నా సరే, ఆ పర్సన్ అంత డిజర్వింగ్‌గా ఉండాలి కదా! సో, ఈ థర్డ్ పర్సన్ ప్లేస్‌ని ఇంకొక పర్సన్ రీప్లేస్ చేయాలి. ఈవెన్ అది మీరైనా సరే రీప్లేస్ చేయాలంటే వాళ్ళకి మీరు అంతలా సపోర్ట్ చేయాల్సుంటుందండి. అది ఫినాన్షియల్‌గా అయినా అవ్వచ్చు, ఎమోషనల్‌గా అయినా అవ్వచ్చు. అండ్ వాళ్ళు గుడ్ అండ్ బ్యాడ్ థింగ్స్ చేస్తున్నా సరే అక్కడ కూడా మీ సపోర్ట్ అనేది ఉండొచ్చు. అంటే ప్రాబ్లమ్ ఏం లేదండి. కాకపోతే ఇక్కడేంటంటే ఇప్పుడు వాళ్ళు కంపేర్ చేసుకుంటారు. ఇప్పుడు పాస్ట్‌లో చాలా సఫర్ అయ్యారు. చాలా స్ట్రగుల్ తీసుకున్నారు. ఆ టైంలో ఈ థర్డ్ పర్సన్స్ ఏంటంటే బాగా స్టాండ్ తీసుకొని సపోర్ట్ చేశారు. సో, ఇది వాళ్ళకి బాగా గుర్తుండిపోయింది. ఎందుకంటే ఇక్కడ హీల్ అయ్యారండి. ఈ థర్డ్ పర్సన్స్ వల్ల వీళ్ళు. సో, ఇప్పుడు బేసిక్‌గా హ్యాపీగా ఉన్నారు. నార్మల్‌గా ఉన్నారు. ఈ టైంలో ఈ పర్సన్ ప్లేస్‌ని ఇంకొకళ్ళు రీప్లేస్ చేయాలంటే, మరి వాళ్ళు చాలా స్ట్రగుల్ తీసుకోవాల్సుంటుంది కదా! ఎందుకంటే ఈ పర్సన్స్ ఇప్పుడు ఇలాంటి ఒక లైఫ్ స్టైల్‌కి అలవాటయిపోయిన తర్వాత వాళ్ళ లైఫ్‌ని ఇలా లీడ్ చేస్తున్నప్పుడు ఏంటంటే, ఆ కంఫర్ట్‌ని కోరుకుంటారు కానీ హార్డ్‌షిప్స్‌ని ఎందుకు కోరుకుంటారు? ఇప్పుడు మీరున్నారు క్రిటిసైజ్ చేస్తారు, రాంగ్ చేస్తే, రైట్ చేస్తే సపోర్ట్ చేస్తారు అంటే,
మేబీ థర్డ్ పర్సన్స్ అంత మీరు చెయ్యకపోతే ఆబ్వియస్ గా ఇక్కడ ఏమవుతుంది, మీకు ఆ ఇంపార్టెన్స్ వాళ్ళు ఎందుకు ఇస్తారు, వాళ్ళు ఫ్రీగా ఉన్న దగ్గర వాళ్ళు ఉంటారు కదా. అఫ్ కోర్స్ కాన్సిక్వెన్సెస్ అనేవి వాళ్ళ తర్వాత ఫేస్ చేయొచ్చు, బట్ ఇప్పుడు టెంపరీగా వాళ్ళకి సిచ్యువేషన్స్ వర్కౌట్ అవుతున్నప్పుడు మీ గురించి అంత స్ట్రగుల్ వాళ్ళెందుకు తీసుకోవాలి, వాళ్ళకేంటి అవసరం ఇక్కడ. సో అలాంటి హెడ్ఏక్ అయితే మాత్రం వీళ్ళు తీసుకోరండి, అది ఇక్కడ ప్రాబ్లం. ఈ పర్సన్ ఈవెన్ చేంజ్ అవ్వాలన్నా నేను చెప్పాను కదా, అంటే లైక్ వాళ్ళు ఎవ్రీథింగ్ అక్కడ పెడుతున్నారంటే వాళ్ళకి ఆల్రెడీ ఎవ్రీథింగ్ అనేది ఎదుటి వ్యక్తి ఇచ్చారని అర్థం అండి, ఆర్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని అర్థం. అప్పుడే అలాంటి ఛాన్స్ తీసుకుంటారు. నేనైతే క్లియర్ గా చెప్తున్నానండి. అట్లీస్ట్ ఇప్పుడు వీళ్ళు కరెంట్ ఎనర్జీస్ ప్రకారం అయినా సరే థర్డ్ పర్సన్ అంత ఈజీగా కట్ చేసుకుంటారు, వాళ్ళని దూరం పెడతారని మీరు అనుకోవద్దు. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, వాళ్ళిద్దరు రిలేషన్షిప్ ఎలాంటిదైనప్పటికీ కూడా మీ పర్సన్ కి ఈ థర్డ్ పర్సన్ సపోర్ట్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉందండి. సో అందుకే వాళ్ళు ఏంటంటే అంత ఛాన్స్ తీసుకోలేరు. అంటే వద్దు అనుకోవడానికి వాళ్ళకి ఏంటంటే రీజన్ లేదు. ఫస్ట్ రీజన్ ఉంటే కదా ఏమైనా చేస్తారు. అఫ్ కోర్స్ ఇది టెంపరరీ అని వాళ్ళకి తెలుసు. మేబీ సమ్ డే ఇదంతా కూడా ఎండ్ అయిపోవచ్చు అని వాళ్ళకి తెలుసు. బట్ ఎప్పుడో ఎండ్ అయిన దానికోసం ఇప్పటి నుంచి వాళ్ళు ఏంటంటే డెసిషన్స్ తీసుకోవడం, లేకపోతే కొంత సిచ్యువేషన్స్ ని కాంప్లికేట్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది అనే ఫీలింగ్. అఫ్ కోర్స్ ఇక్కడ ఇంకొకటి కూడా నేను చెప్తున్నానండి, ఈవెన్ మీ పర్సన్ స్టబ్బర్న్ టైప్ కాబట్టి ఏమైనా సరే థర్డ్ పర్సన్స్ కొన్ని విషయాల్లో కోఆపరేట్ చేయకపోయినా మీ పర్సన్ ఏంటంటే సెల్ఫిష్ గానే మాట్లాడతారండి. వాళ్ళ విషయంలోనే ఏంటంటే ఏదో వాళ్ళకి సపోర్ట్ చేసేస్తారని అనుకోవద్దు. అలాంటప్పుడు కూడా ఈ థర్డ్ పర్సన్సే వాళ్ళకి సరెండర్ అవుతున్నారు, కానీ మీ పర్సన్ సరెండర్ అవ్వట్లేదు. ఎందుకంటే మీ పర్సన్ ఎలాంటి టైప్ అంటే వాళ్ళది అనుకుంటే దానికోసం ఎంత దూరమైనా వెళ్తారు, ఎంతైనా సరే స్టాండ్ తీసుకుంటారు. బట్ వాళ్ళకి అది అవసరం లేదు. లైక్ వాళ్ళు అక్కడ సఫర్ అయ్యే పరిస్థితి ఉంది అంటే ఎవరిని కూడా ఎంటర్టైన్ చేయరండి. ఆ టైప్ నేచర్ ఉంది కాబట్టి మోస్ట్లీ ఇక్కడ ఏంటంటే థర్డ్ పర్సన్స్ దగ్గర అంతా కూడా కంఫర్టబుల్ గా ఉంది కాబట్టి వాళ్ళు ఎక్కువ రిస్క్ తీసుకుంటారని మీరు అనుకోవడానికి అయితే లేదు. అట్లీస్ట్ నేను క్లియర్ గా చెప్తున్నాను కదా, ఈ పర్సన్ మీకు కావాలి, ఈ పర్సన్ మీ మాట వినాలి అనుకుంటే ఈ థర్డ్ పర్సన్స్ తో మీరు కంపేర్ చేసుకోకుండా మీ వరకు మీరు ఎంత చేయగలరో అంతా చేయాల్సి ఉంటుంది. మీరు అంత చేస్తున్నప్పుడు కూడా వాళ్ళు ఏంటంటే కొంత థర్డ్ పర్సన్స్ తో కంపేర్ చేస్తారు. బట్ అట్లీస్ట్ మీరు సిన్సియర్ గా మీరు చేయాలనుకుంది చేస్తే ఈ పర్సన్స్ ఎంతో కొంత ఆలోచిస్తారండి. అంటే నాకైతే సిచ్యువేషన్స్ అలానే కనిపిస్తున్నాయి. నేను చెప్పింది మీకు రెజొనేట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, బట్ సిచ్యువేషన్స్ మాత్రం అలానే ఉన్నాయి. అసలు ఇంకా చూద్దాం ఈ సిచ్యువేషన్ కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. ఈ పర్సన్‌కి మీకు మధ్యలో డిఫరెన్సెస్ ఉన్నాయండి. ఇద్దరు ఏంటంటే చాలా రోజుల నుంచి ఫైట్ చేసుకోవడం, ఆర్గ్యుమెంట్ చేసుకోవడం, ఈవెన్ నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో కూడా ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. బట్ క్లియర్ కట్‌గా ఇద్దరి మధ్యలో డిఫరెన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో, ఇక్కడ ఏంటంటే మీకు ఈ పర్సన్‌తో కలవాలి, మాట్లాడాలి అని అనిపిస్తుంది కానీ, ఈ పర్సన్‌తో మాట్లాడితే వాళ్ళు అసలు మీతో కలుస్తారా లేదా? లేకపోతే మళ్ళీ థర్డ్ పర్సన్స్ ఇన్వాల్వ్ అయిపోయి సిట్యుయేషన్స్‌ని కాంప్లికేట్ చేసేస్తారా అనే డౌట్స్ కూడా మీకున్నాయి. దానివల్ల మీరేంటంటే స్టాప్ అయిపోతున్నారు. మీరేంటంటే ఇక్కడ ఒక డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. సో మోస్ట్‌లీ ఇక్కడేంటంటే మీ ప్రయారిటీస్ ఏంటో మీరు తెలుసుకోవాలండి. ఈ పర్సన్ సిట్యుయేషన్స్ ఇలా ఉన్నాయి కాబట్టి, ఇది మీరు హ్యాండిల్ చేయగలరు అనుకుంటే, ఈ పర్సన్‌తో మీరు కలిసే ప్రయత్నం చేయొచ్చు. ఆర్ మాట్లాడే ప్రయత్నం చేయొచ్చు. కనెక్ట్ అవ్వడం కోసం మీ వైపు నుంచి మీకు ఎన్ని ఛాన్సెస్ ఉంటే అన్ని ఛాన్సెస్‌ని యూజ్ చేసుకోవచ్చు. బట్ ఇది మీ వల్ల అవ్వదు. ఈ థర్డ్ పర్సన్ ప్లేస్ ఎంత ఇంపార్టెంట్ ఏంటి? నా ప్లేస్ ఎంత తక్కువేంటి? ఈ ఈక్వేషన్స్ చేంజ్ అవుతాయి. నేను స్టాండ్ తీసుకోవచ్చు. నేనేంటంటే స్టాండ్ తీసుకొని కొంత ఎఫర్ట్స్ పెట్టినా పర్వాలేదు అని అనుకుంటేనే మీరేంటంటే ఈ పర్సన్ విషయంలో ఏదో ఒకటి చెయ్యండి. లేకపోతే మీరు సైలెంట్ గానే ఉండండి. ఎందుకంటే ఇప్పుడు ఈ పర్సన్ ఇలా థర్డ్ పర్సన్‌తో ఉన్నారు. సో మీతో కూడా అలానే ఉండాలి అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న సిట్యుయేషన్స్ కూడా డిఫరెంట్‌గా ఉన్నాయండి. సో మీరు అవి మ్యాచ్ చేయగలరు అనుకుంటే ఆ పర్సన్ మీ విషయంలో కూడా ఇలానే చేంజ్ అవ్వడం ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బట్ థర్డ్ పర్సన్‌ని కట్ చేయడం కానీ, థర్డ్ పర్సన్‌కి దూరంగా ఉండమని చెప్పే ప్లేస్ అయితే మాత్రం మీది కాదు. ఆర్ అట్‌లీస్ట్ ఇప్పుడున్న ఫేజ్‌లో మీరది చెప్పడానికి లేదండి. మీరు చెప్తే మీ రిలేషన్‌షిప్పే కట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో నేనైతే క్లియర్‌గా చెప్పేస్తున్నాను. ఈ పర్సన్‌తో కలవాలా? వద్దా? అనేది ముందు మీరు మీ ప్రయారిటీస్ తెలుసుకొని మీరు హ్యాండిల్ చేయగలరు అన్న తర్వాతే ఆలోచించండి. లేదు మీ వల్ల అవ్వదంటే మీరు ఇక్కడే సైలెంట్ అయిపోవడం మంచిది. అక్కడ మాట్లాడి ప్రయత్నాలు చేసి మళ్ళీ మీరు కంపేర్ చేసుకొని మీకు నచ్చక మీరు జెలసీగా ఫీల్ అయ్యి కట్ చేసుకుంటే మాత్రం థింగ్స్ అనేవి కాంప్లికేట్ అవుతాయండి. ఆ తర్వాత మీ ఇష్టం. ఆల్రెడీ గతంలో కూడా మీకు అదే జరిగినట్టుంది. సో వచ్చే రోజుల్లో కూడా మళ్ళీ మళ్ళీ అదే జరుగుతది. ఎందుకంటే మీరిక్కడ ప్యాటర్న్‌ని చేంజ్ చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. సో ఆ ప్యాటర్న్‌ని కానీ మీరు చేంజ్ చేసి మీరేంటంటే హ్యాండిల్ చేస్తే మాత్రం డెఫినెట్‌గా థింగ్స్ వచ్చే రోజుల్లో అయినా వర్కౌట్ అవుతాయండి. దీనికి కూడా ఏంటంటే మీరు అర్థం చేసుకోవాలి. సిట్యుయేషన్‌లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వచ్చే రోజుల్లో కూడా కొన్ని ఉంటాయి. బట్ నేనిది హ్యాండిల్ చేయగలను. నేను టఫ్ పర్సన్ కదా అని మీరు రియలైజ్ అయ్యి చేయాలనుకుంటే చెయ్యొచ్చు. ఆ తర్వాత ఇంక మీ ఇష్టం. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి.
హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ టైగర్ ఐ పామ్ స్టోన్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు మీకు మీ పర్సన్‌కి మధ్యలో ఉన్న థర్డ్ పర్సన్‌ని మీ పర్సన్ విడిచిపెట్టేసే అవకాశం ఉందా? అసలు యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, మీ పర్సన్‌కి ఈ థర్డ్ పర్సన్‌కి మంచి కనెక్షన్ ఉందండి. మోస్ట్‌లీ వీళ్ళేంటంటే ఫ్యామిలీ మెంబర్స్ కూడా అవ్వచ్చు. ఈ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో పర్టిక్యులర్‌గా ఒక 85% ఫ్యామిలీ మెంబర్సే. బట్ 15% ఏంటంటే లవ్ ఇంట్రెస్ట్ అవ్వచ్చు, ఇంకెవరైనా కూడా అవ్వచ్చు. మోస్ట్‌లీ అంటే ఈ కార్డ్ సెట్‌లో మాత్రం నాకు అలాంటి ఎనర్జీయే కనిపిస్తుంది. సో డెఫినెట్‌గా ఇప్పుడు ఫ్యామిలీ అన్నప్పుడు కనెక్షన్ అనేది చాలా డీప్‌గా ఉంటుంది కదండీ! మీకు తెలియనిదేముంది. సో వాళ్ళ మధ్యలోని మంచి కనెక్షన్ ఉంది. అండ్ థింగ్స్ కూడా బాగా ప్రోగ్రెస్ అవ్వాలనుకోని చాలా రకాలుగా వాళ్ళేంటంటే డిసైడ్ అవ్వడం జరిగింది. ఐ మీన్ మీ పర్సన్. సో కాకపోతే కొన్ని విషయాల్లోనేంటంటే ఫ్యామిలీ అనేదేంటంటే మేబీ అన్‌ఫెయిర్‌గా ట్రీట్ చేయడం కానీ, కొన్ని విషయాల్లోనేంటంటే వీళ్ళు స్ట్రగుల్ అయినట్టుగా చేయడం కానీ జరిగింది. సో అక్కడి నుంచేంటంటే మీ పర్సన్ కొంత అంటే ఫ్రస్ట్రేట్ అవ్వడం, ఇరిటేట్ అవ్వడం. ఇదేంటి మనకే ఇలా చేయడం ఏంటి? మనం అంటే ఇంత నమ్మాం కదా! ఇంత కనెక్ట్ అయ్యాం కదా! వీళ్ళు ఇలా ఎలా చేస్తారు? ఇది అన్‌ఫెయిర్ కదా! అని కొంత వాళ్ళకేంటంటే అది నెగెటివ్ వైబ్స్ ఇవ్వడం లాంటివైతే జరిగాయండి. బట్ ఇక్కడ ఏంటంటే ఇలా జరిగింది కదా! ఇంత అయింది కదా! అని చెప్పి మీ పర్సన్ ఏంటంటే వాళ్ళని విడిచిపెట్టేయాలనుకోలేదు. అంటే ఇక్కడ ఎలా వచ్చిందంటే ఫ్యామిలీ కనెక్షన్ అనేది ఏంటంటేనండి అంత ఈజీగా కట్ అయిపోదండి. ఈవెన్ వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలిసినా సరే మనుషులేంటంటే అంత ఈజీగా అలాంటి డెసిషన్స్ తీసుకోలేరు. అది చిన్న విషయం కాదు కదా! అంటే ఇది ఒకటి ఫ్యామిలీ అనే కాదు లవ్ ఇంట్రెస్ట్ అయినా సరే నేను చెప్పిన రీడింగ్ మాత్రం సేమ్ అండి. అంటే మొత్తానికి ఈ పర్సన్స్ ఐ మీన్ థర్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏవో కొన్ని చేశారు. అదైతే మీ పర్సన్‌కి క్లియర్‌గా నచ్చలేదు. దానివల్ల అంటే వాళ్ళకి అంటే ఫైట్ కూడా జరిగినట్టుంది. ఫైట్ ఇన్ ద సెన్స్ మీ పర్సనే వాళ్ళని తిట్టడం కానీ, కొట్టడానికి వెళ్ళడం కానీ, కొంత రూడ్‌గా బిహేవ్ చేశారండి. మొత్తానికి ఇలాంటి డిస్టర్బెన్సెస్ కూడా నాకైతే కనిపిస్తున్నాయి. కాకపోతే మీ పర్సన్ ఏంటంటే అక్కడితోని సైలెంట్ అవ్వలేదండి. వీళ్ళని కట్ చేయాలని కూడా అనుకోలేదు. వీళ్ళేమనుకున్నారంటే, మనం థింగ్స్‌ని మన కంట్రోల్‌లోకి తెచ్చుకోవాలి. వీళ్ళని మనం కంట్రోల్ చేయాలి. మానిప్యులేట్ చేయాలి. వీళ్ళని మనం ట్రస్ట్ చేయడానికి లేదు. ఎందుకంటే మళ్ళీ ట్రస్ట్ చేసామంటే మళ్ళీ ఇలాంటి సిట్యుయేషన్స్ తీసుకొస్తారు. మళ్ళీ మనమే సఫర్ అయ్యే పరిస్థితి ఉంటుంది. సో, వీళ్ళతోనేంటంటే మనం జాగ్రత్తగా ఉండాలి అనుకోని అంటే థింగ్స్‌నేంటంటే కంట్రోల్ చేయడం కోసం అని చెప్పి కొంత వాళ్ళతోని ట్రావెల్ అవుతున్నారండి. అంటే మీ పర్సన్ నిజానికి ఈ థర్డ్ పర్సన్‌తో కూడా హానెస్ట్‌గా లేరని చెప్పొచ్చు. ఆర్ వాళ్ళ ఇంటెన్షన్స్ అనేవి క్లియర్‌గా డిఫరెంట్‌గా కనిపిస్తున్నాయి. ఇది మీకు రెసొనేట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. బట్ సిట్యుయేషన్స్‌లో మాత్రం అంటే నాకు ఎలా అనిపిస్తుందంటే, మీ పర్సన్ కాన్ఫిడెంట్‌గా వాళ్ళు చేయాలనుకుంటుంది చేస్తున్నారండి. అంతేకాని వాళ్ళేంటంటే బ్యాక్ ఔట్ అయిపోయి రిలేషన్‌షిప్‌ని కట్ చేసుకొని, ఎమోషనల్ అయిపోయి, స్ట్రగుల్ తీసుకొని అలా ఏం ఉండట్లేదు. ఎందుకంటే మీ పర్సన్‌కి తెలుసు. ఈ థర్డ్ పర్సన్‌ని కట్ చేయడం అనేది అంత ఈజీ కాదు. సో, థింగ్స్ అనేవి ఏంటంటే అంత ఈజీగా సెటిల్ చేయలేరు అని. ఆర్ అట్‌లీస్ట్ వాళ్ళతో వీళ్ళకేదైనా పని కూడా ఉండొచ్చు. మొత్తానికి అంటే వాళ్ళ రీజన్స్ వాళ్ళకున్నాయి. అందుకే అంటే అంత బిగ్ డెసిషన్స్ తీసుకోలేకపోతున్నారండి. కానీ పాస్ట్‌లో ఏదైతే జరిగిందో అది మాత్రం మర్చిపోలేకపోతున్నారు. అది వాళ్ళకి చాలా హర్టింగ్‌గా ఉంది. అండ్ కొన్ని సార్లు ఏంటంటే అది గుర్తొచ్చినప్పుడు ఈ థర్డ్ పర్సన్‌కి, మీ పర్సన్‌కి ఫైట్స్ కూడా జరుగుతున్నాయి. అంటే వాళ్ళిద్దరి రిలేషన్‌షిప్‌లో కూడా హార్మోనీ అనేది లేదండి. ఏదో కంటిన్యూ అవుతుందంతే. బట్ అదెందుకు కంటిన్యూ అవుతుందంటే మీ పర్సన్‌కి ఇక్కడ ఏదో పర్పస్ ఉంది. సో, అది ఫుల్‌ఫిల్ అవ్వాలంటే ఈ థర్డ్ పర్సన్స్‌తో ఉండాలి. ఆర్ అట్‌లీస్ట్ ఈ రిలేషన్‌షిప్ అనేది వాళ్ళకి ఇంపార్టెంట్. అందుకే ట్రావెల్ అవుతున్నారు. వచ్చే రోజుల్లో కూడా ఏమవుతుందంటే మీ పర్సన్ వాళ్ళ బెనిఫిట్ లేకపోతే వాళ్ళ సిట్యుయేషన్స్‌కి కన్వీనియంట్‌గా ఉంటేనే ట్రావెల్ అవుతారండి. అలా అని చెప్పి కట్ చేసుకోరు కానీ అలా కన్వీనియంట్‌గా చేంజ్ చేసుకోవడం కోసం మాత్రం ప్రయత్నాలు చేస్తుంటారు. ఇక్కడ కమిట్మెంట్ వాళ్ళకిస్తారు అని చెప్పడానికి లేదు. అలా అని చెప్పి వాళ్ళకి లాయల్‌గా ఉంటారని కూడా లేదు. ఇక్కడ ఏదైనా జరగొచ్చు. బట్ మీ పర్సన్ మాత్రం వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారమే సిట్యుయేషన్స్‌ని ఆపరేట్ చేస్తారు. సపోజ్ అంటే వీళ్ళొక లవ్ ఇంట్రెస్ట్ అనుకోండి. ఫ్యామిలీ మెంబర్ కాదు. లవ్ ఇంట్రెస్ట్ అనుకోండి. సో, వీళ్ళ దగ్గర థింగ్స్ అనేవి వర్కౌట్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది. వీళ్ళకేదో ఇక్కడ పనుంది అన్నప్పుడు చేస్తారు. లేదు వీళ్ళ వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నా సరే కంటిన్యూ చేస్తారు. కానీ వీళ్ళ లవ్ ఇంట్రెస్ట్ కదా! మేబీ ఇంకొక పర్సన్‌ని కూడా చూసుకోవచ్చు లవ్ ఇంట్రెస్ట్‌గా. ఏదైనా జరగొచ్చండి. అంటే కమిటెడ్‌గా ఉండరు ఫస్ట్. లాయల్‌గా ఉండరు. బీట్రే చేయడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అది బీట్రేయల్ కాదు కానీ, వాళ్ళ నీడ్స్, వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం వాళ్ళేంటంటే థింగ్స్‌ని ఆపరేట్ చేసే టైప్ అండి. అంటే మీ విషయంలో కూడా
మీకు ఈ పర్సన్ సపోర్ట్ చేయకపోవడానికి రీజన్ అదే. లైక్ ఏంటంటే మీ దగ్గర వాళ్ళు కన్వీనియంట్‌గా ఫీల్ అవ్వలేదు. ఇక్కడ కన్వీనియంట్‌గా ఫీల్ అయ్యారు. సో, థింగ్స్‌ని ఇలా ఆపరేట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇక్కడ కూడా అది లేదు అంటే వేరే దగ్గర వెతుక్కుంటారు. అంటే ఇదేంటంటే చేంజ్ అవుతూనే ఉంటదండి. ఒకవేళ ఫ్యామిలీ నుంచి సపోర్ట్ అనేది ఇలా లేదనుకోండి. సో, వీళ్ళకి ఆల్టర్‌నేట్‌గా ఇంకెవరినో చూస్తారు. అంటే మొత్తానికి నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మీ పర్సన్ తనకి ఎక్కడైతే బెటర్‌గా అనిపిస్తదో, తనకి ఎక్కడైతే ఈజీగా ఉంటదో, అక్కడే ఉండే టైప్ అండి. దాని ప్రకారమే థింగ్స్‌ని హ్యాండిల్ చేసే టైప్. ఇప్పుడు అలాంటి నేచర్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, వీళ్ళెవరికీ కూడా అంత కనెక్ట్ అవ్వలేరు. ఆర్ ఎవరి విషయంలో కూడా అంత కాన్ఫిడెంట్‌గా ఉండలేరు. అయితే ఈ పర్సన్ నార్మల్‌గా కూడా ఆ టైపేనా? అంటే మీకు ప్లేయర్ వైబ్స్ రావచ్చు. కానీ ఈ పర్సన్ ఏంటంటే ప్లేయర్ కాదండి. అలా చేంజ్ అయిపోయారు. వాళ్ళేంటంటే బాగా ట్రస్ట్ చేశారు ఒక పర్సన్‌ని. ఐ మీన్ ఈ థర్డ్ పర్సన్‌ని. సో, ట్రస్ట్ చేసి అంతా కూడా బెటర్‌గా వర్కౌట్ చేసుకుందాం అనుకోని వాళ్ళేంటంటే కొన్ని ప్రయత్నాలు చేసినప్పుడు ఈ థర్డ్ పర్సన్స్ ఏదో చేశారండి వీళ్ళని. అక్కడి నుంచి వీళ్ళ పర్సనాలిటీ చేంజ్ అయిపోయింది. అంటే మనం ఎక్కువ నమ్మితే మనల్నే మోసం చేస్తారు. సో, ఎవరిని ఎక్కువ నమ్మకుండా మన కన్వీనియన్స్ ప్రకారం మనం ఏంటంటే థింగ్స్‌ని హ్యాండిల్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతేనే మనకి ఎవరి వల్ల ప్రాబ్లమ్ ఉండదు. అండ్ మనం కూడా ఏంటంటే ఎవరి వల్ల సఫర్ అవ్వాల్సిన అవసరం ఉండదు మోస్ట్‌లీ. ఎందుకంటే ఇప్పుడు ఎమోషనల్‌గా కనెక్ట్ అయిపోతే అక్కడ రిలేషన్‌షిప్స్ వర్కౌట్ అవ్వకపోయినా లేకపోతే వాళ్ళు ఎక్కడైనా సరే వీళ్ళ విషయంలో తప్పుగా ప్రవర్తించినా సరే ఎమోషనల్ అయిపోతారు కదండీ! ఎక్కువ నమ్మాం మోసం చేశారు. లేకపోతే ఎక్కువ నమ్మాం ఇంత బాధ పెట్టారు అని. సో, అలాంటిది లేకుండా వీళ్ళేంటంటే మనుషులు అంటే ఇలా తయారయ్యారని చెప్పొచ్చండి. లైక్ ప్రాక్టికల్‌గా థింక్ చేస్తారు. అట్ ద సేమ్ టైమ్ ప్రాక్టికల్ అనే వర్డ్ కంటే కూడా మ్యానిప్యులేషన్ అనడం కరెక్ట్. థింగ్స్‌ని వీళ్ళు కంట్రోల్‌లోకి తెచ్చుకోవడం కోసం ట్రై చేస్తున్నారండి. బేసిక్‌గా ఇప్పుడు మీ పర్సన్‌కి ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి. అంటే వాళ్ళు ఎవరిని అంత ఈజీగా ట్రస్ట్ చేయరు. ఒకవేళ ట్రస్ట్ చేసే పరిస్థితి వచ్చినా సరే మొత్తం స్టడీ చేసాకే ట్రస్ట్ చేస్తారు. అంతేకానీ అంటే వాళ్ళు అంత ఈజీగా ఎవరికీ ఛాన్స్ ఇచ్చేయరనమాట. ఏదైనా సరే థింగ్స్ అనేవి వీళ్ళ కంట్రోల్‌లో ఉన్నట్టు చూసుకుంటారండి. అది ఇక్కడ బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ అన్నమాట ఎదుటి వ్యక్తులకి. సో, అది కొంచెం కష్టమండి. సో, అసలింకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. ఈ పర్సన్‌తో మీరేంటంటే న్యూ బిగినింగ్స్ కావాలనుకున్నారండి. థింగ్స్ ఏంటంటే వర్కౌట్ అవ్వాలని చాలా రకాలుగా అనుకున్నారు. కాకపోతే ఈ పర్సన్ చేసే పనులు, ఈ పర్సన్ మాట్లాడే మాటలేంటంటే మీకు చాలా నెగెటివ్ వైబ్స్ ఇచ్చాయి. అంటే కంట్రోల్ మీరు కూడా తప్పిపోయారన్నమాట. ఈ పర్సన్ ఏంటంటే లాయల్‌గా ఉండరు. ఆర్ ఈ పర్సన్ ట్రస్ట్‌వర్తీ కాదు. లేకపోతే ఈ పర్సన్ ఏంటంటే చాలా టాక్సిక్ అనే ఫీలింగ్ మీకొచ్చిందండి. దానివల్ల ఏంటంటే ఈ పర్సన్ అంటే మీకు కూడా ఒక నెగెటివ్ ఇంప్రెషన్ అయితే డెవలప్ అయిపోయింది. కాకపోతే మీరేంటంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ విషయంలో. లైక్ ఏంటంటే ఈ పర్సన్‌లో మనం గుడ్ కూడా చూసాం. సో, అంత ఈజీగా వీళ్ళు బ్యాడ్ అని ఎలా డిసైడ్ అవుతాం. సో, వీళ్ళు మంచి వాళ్ళు కూడా. కాకపోతే పరిస్థితులు అలా ఉన్నాయి అని అలా అనుకుంటున్నారు. ఇంకొంచెం సేపు అయిన తర్వాత ఏంటంటే ఈ పర్సన్ మంచి వాళ్ళు కాదు. ఈ పర్సన్ ఏంటంటే ముందు కూడా మనతోని మంచిగానే ఉన్నారు. బట్ ఇప్పుడు ఇలా చేశారు. లైక్ ఏంటంటే మీరు కూడా 2 మైండ్స్‌తో థింక్ చేస్తున్నారండి. అది కూడా ఈ పర్సన్ విషయంలో మీకు పేషెన్స్ లేదు. ఆర్ మీరేంటంటే మీ ఫీలింగ్స్‌ని ట్రస్ట్ చేయాలనుకోవట్లేదు. ఆఫ్‌కోర్స్ అది కరెక్టే. సో, ఇక్కడేంటంటే స్ట్రగుల్ అనేది మాత్రం ఉంటుందండి. మీరేంటంటే ఎయిదర్ ఈ పర్సన్ విషయంలో వీళ్ళు బ్యాడ్ పర్సన్ అనుకోని డిసైడ్ అయిపోయి మూవ్ ఆన్ అయినా అవ్వాలి. లేకపోతే ఈ పర్సన్ మనకి కరెక్టే. సో, మేబీ వాళ్ళ సిట్యుయేషన్స్ వల్ల ఇలా చేంజ్ అయ్యారు. వీళ్ళ కోసం మనం ఎఫర్ట్స్ పెట్టొచ్చు అనుకోనైనా డిసైడ్ అవ్వాలి. ఏదైనా సరే స్ట్రగుల్స్ అయితే మాత్రం ఉంటాయండి. ఈ పర్సన్ విషయంలో మీరు మూవ్ ఆన్ అయితే నేను చెప్పలేను కానీ ఈ పర్సన్‌తో ట్రావెల్ అవ్వాలి అనుకుంటే, మీ పొజిషన్ కోసం మీరు ఫైట్ చేయాల్సుంటుంది. మీరు 100% స్టాండ్ తీసుకోవాలి ఈ రిలేషన్‌షిప్ కోసం. అప్పుడే ఇదేమైనా వర్కౌట్ అవుతుంది. మీరు ఎఫర్ట్స్ పెట్టకుండా మీరేంటంటే కన్వీనియంట్‌గా ఇది వర్కౌట్ అయిపోవాలి. ఆ థర్డ్ పర్సన్స్ దగ్గర ఇది వర్కౌట్ అవ్వకపోతే మన దగ్గర వర్కౌట్ అయిపోతుంది అనుకుంటే, దానికి నేను ఎక్కువ చెప్పడానికేం లేదండి. ఎందుకంటే వీళ్ళేమి థర్డ్ పర్సన్స్ కూడా స్టిక్ అయిపోయి ఉంటారని చెప్పడానికి లేదు. అలా అని విడిచిపెట్టేస్తారని కూడా అనుకోవడానికి లేదు. ఎందుకంటే వాళ్ళకి వీళ్ళతో ఏదో పనుందండి. ఆర్ వాళ్ళ కనెక్షన్ ప్రకారం వాళ్ళు కట్ చేసుకోలేరు. సో, ఇలాంటి పరిస్థితులున్నప్పుడు ఎవరు ఏం చేయలేరు కదా! మోస్ట్‌లీ అదే ఇక్కడ ప్రాబ్లమ్ లాగా నాకనిపిస్తుందండి. థర్డ్ పర్సన్స్ రోల్ ఇక్కడ ఏంటి అంటే, ఏం లేదు. మీ పర్సన్‌దే ఇక్కడ మేజర్ రోల్. వాళ్ళే సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేస్తున్నారు. నిజానికి థర్డ్ పర్సన్ అనేవాళ్ళు ఇక్కడ అంటే, అంత ఇంపార్టెంట్ కూడా కాదండి. ఎందుకంటే మీ పర్సన్‌కి, వాళ్ళకి మధ్యలో ఎక్కడో కానీ ఇన్నర్ కాన్‌ఫ్లిక్ట్స్ అనేవున్నాయండి. డిఫరెన్సెస్ అయితే క్లియర్‌గా కనిపిస్తున్నాయి. బట్ అదేంటంటే ప్రతిసారి కాదు కానీ అప్పుడప్పుడు మాత్రం బయటకొచ్చేస్తుంది. సో, బేసిక్‌గా ఇక్కడ ఏంటంటే మీ పర్సనే ఇక్కడ మీకు రైవల్ కానీ ఆ థర్డ్ పర్సన్ కాదు. ఈవెన్ ఇంకొకటి రేపనే రోజు మీ పర్సన్ ఏంటంటే ఈ థర్డ్ పర్సన్‌ని రీప్లేస్ కూడా చేయొచ్చు. ఇంకొక పర్సన్ రావచ్చు. సో, బేసిక్‌గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు ఈ స్ట్రగుల్‌ని ఫేస్ చేయగలరా లేదా? మీ వల్ల అవుతుందా లేదా? మీరిక్కడ ఏం చేస్తే బావుంటుంది అనేది మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం మాత్రం ఉంది.
ఆ తర్వాత ఇంకా మీ ఇష్టం. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.